రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం. అలాగే హేలంబి నామ సంవత్సరంలో మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది, మరి కన్యా రాశి వాళ్ళు మరి ఎలాంటి పరిహార ప్రక్రియలు పాటించాలో తెలుసుకుందాం. మరి హేలంబి నామ సంవత్సరం అంటే 2017లో కన్యా రాశి వారికి చాలా వరకు ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జన్మంలో గురుడు, అలాగే అర్ధాష్టమంలో శని ప్రభావం వల్ల అనేక ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారికి సంవత్సరంలో పరీక్ష కాలమా అన్నట్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు చిక్కులు, సమస్యలు, మరి ప్రాణ స్నేహితుల నుంచి విరోధాలు, బంధుమిత్రుల నుంచి కూడా చాలా ప్రతికూల పరిస్థితులు, అనారోగ్య సూచనలు, మరి తలచిన పనులన్నీ కూడా చాలా వరకు నెరవేరక అనేక చిక్కులు, సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మరి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆగస్టు నుంచి రాహు 11వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని సత్ఫలితాలు కలుగుతాయి. మరి ఆగస్టు నుంచి తీర్థయాత్ర, దర్శనం, మరి కొన్ని పనుల్లో మెరుగైన ఫలితాలు, మరి ఆశించిన విధంగా జీవితం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్టయితే, అలాగే వెంకటేశ్వర అష్టోత్తరాన్ని పఠించినట్టయితే మరి ఆగస్టు వరకు మీ పనుల్లో అనేక ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. మరి సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా పడవు. నేను